నా పేరు నాయుడు రాంబాబు అండి, కలవచల్ల వార్డు నెంబర్ నుండి. ఇక్కడ టీడీపీ తరపునే గెలిచాం. అంతా కూడా బాగానే ఉందండి కూటమి పరిపాలన వచ్చిన తర్వాత. సార్, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? ఇప్పటి వరకు ఏం పదవులు చేపట్టారు? నేను వార్డు నెంబరే చేసాను 2006 కాడి నుంచి కూడా. ఓకే సార్, మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మరి ఈ సంవత్సర కాలంలో మీ గ్రామంలో ఏం పనులు జరిగినాయి? ఇక్కడ మాకు మంచినీరు ఎద్దడి బాగా ఉందండి. దానికి ఒక 30 లక్షల రూపాయలు మాకు రిలీజ్ చేశారండి. 30 లక్షల రూపాయలు రిలీజ్ చేశారండి. అది పనులు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో 3 సీసీ రోడ్లు అయినాయండి, డ్రైన్లు కూడా అయినాయండి. ఇప్పుడు పైప్ లైన్ మాత్రం చేస్తున్నారండి, పని రన్నింగ్లో ఉందండి. అది మీరేం చేస్తుంటారండి? నేను వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయం పని. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని 6 గ్యారెంటీలు పెట్టింది కదా. ఈ 6 గ్యారెంటీల్లో మరి అమలు అవుతున్నాయా? అన్నీ అవుతున్నాయండి. ప్రస్తుతానికి చెప్పండి. బాగానే అవుతున్నాయండి ఇవన్నీ. సార్ చెప్పండి. పెన్షన్లో ఒక వికలాంగులు ఒకటే కదా, అంతా ఫార్డ్గా ఉందండి మాకు ఇక్కడ. మళ్ళీ భర్త చనిపోయిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి కూడా కొత్తగా ఎత్తలేదండి. ఇప్పుడు అవి కొత్త పెన్షన్లు, వీడియో పెన్షన్లు కానీ ఈ ఓల్డేజ్ పెన్షన్లు కూడా ఆగిపోయి ఉన్నాయండి. అవి తీసుకున్నాం, అవి తీసుకోవాలని మేము కోరుతున్నామండి. నా పేరు మన్ను సూరిబాబు అండి, కలవశాల జనసేన అధ్యక్షునండి. నేను గత 5-6 సంవత్సరాల మట్టే రాజకీయంలో యాక్టివ్గా ఉంటున్నానండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ల విధానం, అమ్మ ఒడి విధానం, అదే తల్లికి వందన విధానం బాగుందండి. అప్పుడు జగన్ ఒకరికి ఇచ్చేవారండి. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూటమి వచ్చాక, బీజేపీ కూటమి వచ్చాక ఇద్దరికి, ముగ్గురుకున్న, నలుగురికున్న తల్లికి వందనం ఇస్తున్నారండి. పెన్షన్ల విధానం కూడా బాగుందండి. 2000 నుంచి 3,000 నుంచి 4,000కి పెంచడం బాగుందండి. అభివృద్ధి విషయంలో కూడా రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థలు, పైప్ లైన్ల విధానం బాగుందండి. అభివృద్ధి కూడా బాగానే జరుగుతుందండి. సార్, మీ గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు ఏం పనులు చేయాలి? మా ఊర్లో ప్రధాన సమస్య మంచినీళ్ళ సమస్య అండి. అది కొంతవరకు జరుగుతుందండి, ఇంకా కొంత జరగవలసి ఉందండి. ప్రధాన సమస్య మంచినీళ్ళ సమస్య. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం పనులు చేశారు? కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఊర్లో 3 సీసీ రోడ్లు వచ్చినాయండి. డ్రైనేజీ వ్యవస్థ కూడా అభివృద్ధి కథ బాగుపడ్డదండి. మరి స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కార్యకర్తలకి, ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉన్నారు? ఆయన ఎట్లా పనిచేస్తున్నారు? ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి బూరిపల్లి శాస్త్రరావు గారు అయినా, మంత్రి గారు కందుల దుర్గేష్ గారు అయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారండి. మనం వెళ్ళి ఏమి విన్నవించుకున్నా కానీ శ్రద్ధగా విని ఆ గ్రాండ్లో రిలీజ్ చేస్తామేంటి అన్నీ బాగానే చేస్తున్నారండి. ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది సార్? మరి పథకాలన్నీ అమలు అవుతా ఉన్నాయి. ప్రజల్లో మరి మీ పార్టీకి మద్దతు పెరుగుతుందా, తగ్గుతుందా? ప్రస్తుతానికి వికలాంగులు పెన్షన్ కథ ఇబ్బందిగా ఉందండి. కొంతమంది నిజంగా కొంతమంది వికలాంగులకి ఇద్దరికి పెన్షన్ పోయిందండి. దాన్ని మళ్ళీ పెట్టామండి. మరి వస్తుందో రాదో తెలియదండి. ప్రస్తుతానికైతే ఇద్దరికి పోయిందండి. మాట్లాడొచ్చండి. నమస్తే అండి, నా పేరు కొండేటి వెంకటేశ్వరరావు అండి, మాజీ టీడీపీ అధ్యక్షుడు అండి. నేను ఈ ఊరికి మన బూరిపల్లి శేషరావు గారు నన్ను ఒక టీడీపీ ప్రెసిడెంట్గా నువ్వు ఉండరా అని అయాల నాకు ఫుల్గా మద్దతు ఇచ్చారండి. ఈ మద్దతుత్వంలోనూ ఆ పంచాయతీ వచ్చిందండి మా ఊరికి. పంచాయతీ వచ్చాక మన జగన్ ప్రభుత్వం ఫుల్గా నువ్వంటే నేనంత వడావడిలో మన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అయాల ప్రతి ఒక్కరూ కష్టపడి పంచాయతీ గెలిపించామండి. కల్వచర్ల పంచాయతీ గెలిపిస్తామండి. పంచాయతీ గెలిపించాక జగన్ గారు ప్రభుత్వంలో ఉండగా పంచాయతీకి ఏ పనులు అవ్వలేదండి. మన టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఒక 3 సీసీ రోడ్లు చేసామండి, డ్రైనేజీలు చేసామండి. ఇద్దరు పెన్షన్లు అంటే అది మన పైనుంచి దాటర్లో మాకెవరికి తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్గా మాకెవరికి చెప్పుకోకుండా వచ్చారండి. ఇక్కడికి వాళ్ళే మార్కింగ్లు వేస్తాం,
వాళ్ళే ఆ మనిషిని పరిశోధన చేస్తాం అన్నీ చేశారండి. అన్నీ చేస్తాం వల్ల ఇది ఎలా జరిగింది ఏంటో మిస్టేక్ అయితే మాకైతే తెలియదండి. ఒక నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక టీడీపీ ప్రెసిడెంట్కి కానీ ఒక పంచాయతీకి కానీ దీనికి ఏం తెలియదండి. ఇది వాళ్ళు చేసిన పనికి ఇవాళ కార్యకర్తలని అంటున్నారండి, నాయకుల్ని అంటున్నారు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ని అంటున్నారు, ఏమండి అధ్యక్షుల్ని అంటున్నారండి, జనసేన అధ్యక్షుల్ని అంటున్నారు, మీరే చేశారు మీరే చిందని అంటారండి. అంటే అది ఎలా జరిగిందో మిస్టేక్ మాకైతే తెలియదండి. అది దయచేసి ఆ పోయిన పెన్షన్ని ఇమ్మని కోరుతున్నామండి. అలాగే అండి మా గురువుగారు బూరిపల్లి శేషారావు గారు అండి, మాకు ఏం చేసినా చిన్నదానికి వెళ్ళినా పెద్దదానికి వెళ్ళినా మా గురువుగారి దగ్గరికి మేము ఆలోంతామండి. ఆయన 2 సార్లు 3 సార్లు కూటమి పొత్తు వచ్చాక 10 సార్లు కలవచ్చండి, 20 సార్లు కలవచ్చిందా కలిసామండి. మా ఊరు మంచినీళ్ళు సమస్య మట్టుకి ఫుల్గా చెప్పామండి. సెప్టెంబర్లోను అతను ఫుల్గా చేస్తా అన్నారండి. మొన్న కూడా ఏదో కొద్దిగా 12 లక్షలు 14 లక్షలు రిప్లేస్ చేశారండి గ్రామానికి. తర్వాత మళ్ళీ 34 లక్షలు ఎంతో వచ్చిందని మళ్ళీ ఆర్ఏసి ఫోన్ చేసి చెప్పారండి. కందులు దుగ్గేశ్వర్ కూడా మీ ఊరికి ఈ దెబ్బతోటి మంచినీరు సమస్య పోతుంది అని చెప్పడం జరిగిందండి. జనసేన తరఫున పార్టీ తరఫు నుంచి కూడా, అలాగే బీజేపీ పార్టీ తరఫు నుంచి కూడా మాకు కౌరు రావడం జరిగిందండి. మా శేషరావు గారు కూడా మాకు తెలియపరిచారండి, మన ఇన్ఛార్జి గారు. దాని మీద మేము దీన్ని అది ఎంత చేత వెనక్కి వెళ్ళిపోయిందో అని తెలియదండి మాకు. కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి ప్రభుత్వం కార్యకర్తలు మొత్తం అందరూ కూడా వచ్చింది వెనక్కి వెళ్తాం ఏంటి అని సార్కు చెప్పడం జరిగిందండి, మంత్రి గారు చెప్పడం జరిగిందండి, బీజేపీ నాయకులకు చెప్పడం జరిగిందండి. కొద్దిగా ఎంతో పెద్ద ఆలోచనతో మీరు చిన్న ఊరండి ఇది, పల్లెటూరు, ఒక 1250 ఓటింగ్ ఉంచడం. ఇది బాగా మాకు ఏంటంటే ఇంపార్ట్మెంటు మంచినీళ్ళు ప్రాబ్లం అండి. నెక్స్ట్ అండి మాలపల్లి మాదిపల్లి 2 అది గట్టిగా వాన గుర్తే మునిగిపోతాయండి. ఆ రోడ్డు పక్కన పెద్ద డ్రైనేజ్ ఒకటి కట్టాలండి. అది కొద్దిగా ఇంచుమించు ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇది దయచేసి దాన్ని అమలుపరచవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సార్. మెయిన్ మీకు ప్రధానంగా ఇప్పుడు గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి సార్. మా గ్రామంలో ప్రధాన సమస్య పెన్షన్ల సమస్య అండి. 4 పెన్షన్లు ఫోన్ అండి, అవి తిరిగి ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, కందుల్ దుర్గేష్ గారికి, బూరిపల్లి శేషరావు గారికి వినాయక చవితి శుభాకాంక్షలు సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కందుల్ దుర్గేష్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్.